వాల్యూమ్స్ ఒకప్పుడు 25,000 నుంచి 30,000 వరకే ఆ సంవత్సరానికి యూనిట్స్ అమ్మగలిగే స్టేజ్ నుంచి ఒకసారి నేను ఈ మధ్యలో రీసెంట్గా ఒక 1 lakh యూనిట్స్ అమ్ముతున్నామని ఒక కోట్ చేశాను. అందరు అన్నారు రియలిస్టిక్ కాదని, బట్ ఐ కెన్ సే 70,000 to 80,000 హ్యాస్ బీన్ క్రాస్డ్. అదంతా కూడా మేబీ ఎవ్రీవన్ నోస్ ద వే ద మార్కెట్ ఈజ్ కమింగ్ అప్. అండ్ మేబీ ఇంకా కూడా చెప్పాలనంటే ఫ్యూచర్ మార్కెట్ ఇప్పుడు ఐటీ లోపల 50,000 ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను కేటీఆర్ గారు అంతా ప్రిసైజ్గా గుర్తుపెట్టుకొని చెప్పలేను, బట్ హ్యావ్ వేగ్ ఐడియా ఆఫ్ ద ఫిగర్స్. ఒక 57,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఐటీ డెవలప్మెంట్ నుంచి 2.5 లక్షల కోట్ల వరకు వచ్చిన దానికి తర్వాత సంవత్సరానికి 1,50,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మనకు దాంట్లో అందరికి కూడా తెలుసు 1,50,000లో అందరు కొనుక్కున్నా కూడా ఇమాజిన్ జస్ట్ 1/3 ఆఫ్ దాట్. ఆ 1/3లో కూడా ఇంకా రిస్క్ తీసుకొని మనం ఇంకా 25,000 మన దగ్గర కొంటున్నారు అనుకుందాం, బట్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ హీ హాజ్ క్రియేటెడ్. సో ఇంకా కూడా అది ఎదగాలని అంటే ఎప్పుడు కూడా మనం లగ్జరీ సెగ్మెంట్నే నమ్ముకొని మేబీ ఇది గ్రోత్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ అనేది మనం ఎందుకు పెడుతున్నామనంటే సస్టైనబిలిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఈ రోజు వరకు ఏం జరిగింది, ఇంకా ముందు కూడా మనకి ఏం కావాలా, ఇటువంటికి కారణం ఎవరు, వాట్ ద బెస్ట్ హీ కెన్ డూ అగైన్ దే కెన్ డూ. హీ అని అంటే ఒకటి ఎందుకనంటే దట్ ఐ ఫ్యాక్టర్ ఈస్ దేర్ మెనీ టైమ్స్ హీ హాజ్ డన్ దట్ యాజ్ ఏ ఇండివిజువల్, బట్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ నీడెడ్ ఫర్ అస్. ఎప్పుడు కూడా అనుకుంటాం ఒక మనిషిని చూసిన తర్వాత కొన్ని నేను చెప్పేది మీరు అందరూ అనుకుంటారు అరే భయ్ పర్సనల్గా ఎమోషనల్ ఉంటాడేమో అని, బట్ దెర్ షుడ్ బి ఏ థాట్ ప్రాసెస్ అనమాట. ఒక మనిషిని గౌరవించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ద కమిట్మెంట్ దే హ్యావ్. ఎప్పుడు కూడా నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు, బట్ ద ఓన్లీ పర్సన్ ఈవెన్ వయసులో చిన్నవాడైనా ఆల్వేస్ ఐ ట్రీట్ హిమ్ యాజ్ అ ఫ్యామిలీ. మనందరి కోసం క్రెడై ఫ్యామిలీ అనుకుంటాం, అన్ని బిల్డర్స్ అందరం ఒక ఫ్యామిలీ అనుకుంటాం. సో ద పర్సనల్గా నేను అబ్జర్వ్ చేస్తాను, దర్ ఇస్ ఐ ఆల్వేస్ వాచ్ ద పీపుల్, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఇది ఎట్లా అన్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఒక మనసుకి టచ్ అవుతాడనమాట. ప్రజల కోసం 10 మంది కోసం మంచి చేయాలనే తపన ఉండేటోళ్ళు వెరీ వెరీ రేర్. అటువంటిప్పుడు అనుకునేది నేను 12 సంవత్సరాల క్రితం క్రెడైలు అడుగుపెట్టినప్పుడు శేఖర్ రెడ్డి బాగా కష్టపడేదన్నమాట. అటువంటి వానికి ఒక 10% మనం సపోర్ట్ చేసినా కూడా ఇండస్ట్రీ అంతా బాగుంటుంది కదా అని నేను అడుగుపెట్టినా. 5 సంవత్సరాల నుంచి చెప్పాలంటే నేను దీంట్లో ఇంకా కంటిన్యూ ఈరోజు ప్రౌడ్గా క్రెడై హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తున్నానంటే ద రీజన్ బిహైండ్ హిమ్ ఈజ్ ద కేటీఆర్ గారు. ఎందుకనంటే థ్యాంక్ యూ సార్. ఎప్పుడు కూడా మనం చేయాలని అనుకున్నా కూడా చేసి దాన్ని ముందుకు తీసుకునే లీడర్షిప్ ఉండాలా. అంత ప్రోయాక్టివ్ గవర్నమెంట్తో అంత మనలో కలిసిపోయి ఎప్పుడు అంటుంటారు అరే మినిస్టర్ కలవరు అనేది కాదు, హీఈస్ దేర్ అవైలబుల్ ఆల్ ద టైం. ఒకటిసారి ఇది ఒక చిన్న కోరిక. అందరు అంటారు కొన్నిసార్లు మనకి ఇష్యూస్ ఉన్నాయి, ఏది కూడా దానికి సొల్యూషన్ కావాలని అంటే ఏం చేయాలనే దాని మీద అన్నప్పుడు ఒకటి ఉంది మా వైపు నుంచి కోరిక, గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత ఎవ్రీ 3 months మేము ఇష్యూస్ తోటి మీ దగ్గరికి వస్తాము. తప్పకుండా దానికి తగ్గట్టుగా మేబీ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ విల్ బి కమింగ్ అండ్ వీ వాంట్ టు మీట్ యూ. మళ్ళీ ఈ పొజిషన్లో ఉంటారో సీఎంగా ఉంటారా ఎలా ఉంటారో కానీ ఆల్వేస్ యూ ఆర్ దేర్ ఫర్ అస్ అండ్ యూ కెన్ గైడ్ అస్. సో ఇటువంటిది ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే దట్ పార్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్టర్ గారు ఐ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ అష్యూర్ యూ అండ్ యూ విల్ సే ఎస్ ఫర్ దాట్. సో అది ముందు జరగబోతుంది. దాంతో పాటుగా కొన్ని ఇష్యూలు ఉన్నాయి సార్, మనకి ధరణి గురించి అని పబ్లిక్లో చాలా టాక్ ఉంటుంది. ఎప్పుడు కూడా మా అందరికీ తెలిసిందే, మనం కూడా ఇండస్ట్రీ గుండెల మీద చేసుకొని చెప్పాలి, మనం కూడా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో అటువంటప్పుడు ధరణికి సార్ మేము మా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ కమిటీ అని నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మాకు నెట్వర్క్ ఉంది అక్రాస్ స్టేట్ అంతా కూడా మా బిల్డర్స్ అందరు ఉన్నారు కాబట్టి విల్ రీచ్ విత్ ద పీపుల్, విల్ కమ్అట్ విత్ ద ఇష్యూస్ అండ్ ఆల్ దట్. అటువంటి చేసి ఆ 95% నుంచి కూడా 100% ఫుల్ఫిల్ చేసి ఎవరు కూడా దాని గురించి చెడు మాట్లాడకుండా దాని గురించి ప్రయత్నం చేద్దాం సార్. ఇటువంటివన్నీ కొన్ని చేసుకుంటా పోతే చాలా వరకు చేసిన మంచిని ఎప్పుడు కూడా దేర్ షుడ్ బి గ్రాటిట్యూడ్. నేను ఎప్పుడు అంటుంటాను, మా వాళ్ళకు కూడా మొన్న మెసేజ్ పెట్టున్నాను, గ్రాటిట్యూడ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎనీవన్. ఏ మనిషిని కూడా అవసరానికి వాడుకోకూడదు, అవసరానికి నిలబడాలా. వీఆర్ దేర్ విత్ యూ. సో అటువంటిది ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి మన వైపు నుంచి కూడా ఇండస్ట్రీకి కావాల్సినవి మనం అడుగుతాం. చిన్నగా సార్ మా వైపు నుంచి కొంతమంది బిల్డర్ని అందరు కొంత ఉంటాయి కదా, ఇన్నోవేషన్ వాట్ విల్ హ్యాపెన్ ఫర్ టుమారో. ఈరోజు మార్కెట్ బాగుంది, కొంచెం నియోపోలిస్ వచ్చి 100 crores కనే రేటుకి దాకా పెరిగింది. బట్ ఒక కామన్ మ్యాన్ అఫోర్డబిలిటీ ఏంటనేది చూసినప్పుడు ఇండస్ట్రీ సర్వైవల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మేము ఈరోజు లగ్జరీ సెగ్మెంట్ అమ్ముతున్నాం అనేది కాదు, ఒక నీడ్ బేస్డ్ హౌసింగ్ చేసి ప్రతి ఒక్క
మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరికీ ఒక ఇల్లు అనేది ప్రొవైడ్ చేయాలనేది ఇక్కడ ఉన్న బిల్డర్స్ అందరిది కల. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మీకు ఎలాగో 311 జీవో గురించి ఉంది, కొంచెం ఎక్స్టెండ్ ద టైం ఫర్ వన్ మోర్ మినిట్. దీని గురించి చేసినప్పుడు ఎలా ఉంటుందంటే సార్, గ్రీన్ సిటీని కొంచెం డిఫరెంట్గా డెవలప్ చేయండి. అది యూ కెన్ కీప్ restrictions in the construction area. పర్మిసిబుల్ హైట్లో కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టండి. ఒకవైపు కాంక్రీట్ జంగల్ ఉంటుంది, ఇంకో పక్కకి సిటీని ఆనుకొని ఒక గ్రీన్ సిటీ ఉంటుంది. వీ వాంట్ టు సీ ఏ న్యూ సిటీ, ఒక కొత్త ప్రపంచం అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతో ల్యాండ్ బ్యాంక్ చాలా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక అఫోర్డబిలిటీ కూడా, ల్యాండ్ అఫోర్డబిలిటీ కూడా దగ్గరలో దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున్న ల్యాండ్ ప్రైసెస్ కొంచెం తక్కువ అయిపోయిన తర్వాత మాకు ఇండస్ట్రీలో కూడా అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఒక బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ లోపల మేము కూడా ప్రతి కస్టమర్కి కూడా అమ్మే విధంగా కూడా కొంత హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ మోర్ థింగ్ సార్. ఆ తర్వాత ఇక కొన్ని ఇష్యూస్ ఇక్కడ మాట్లాడడానికంటే చాలా ఏమీ లేదు మేజర్గా, కానీ కొన్ని ఉంటాయి విచ్ కెన్ బి అడ్రస్డ్. బట్ ఒకటి, మనం అందరం కూడా జరిగిన మంచిని గుర్తు చేసుకుందాం. ఇంకా జరగాల, ముందు మంచి కావాలనుకుంటే కంటిన్యూషన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు కూడా 2004 నుంచి 7 మొమెంటం ఉన్నప్పుడు సడన్గా కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత వాట్ హ్యాపెండ్ అనేది మనకు అందరికి తెలుసు. ఇప్పుడు దిస్ పర్టికులర్ టైం వాట్ ఐ కెన్ సే ఈజ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఒక 50 to 60% కంప్లీషన్లో ఉన్నాము. For that, he is the person who can complete that project and give a finished product for us. We have to support for that, and thank you for all coming over here. ప్రతి ఒక్కరు కూడా అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు, అన్ని అసోసియేషన్ల నుంచి ఉన్నారు. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్స్. అందరూ కూడా ఇక్కడ ఒక బిల్డర్లే కాదు, అన్ని రకాలుగా అన్ని అసోసియేషన్స్ నుంచి అన్ని రకాలుగా మా ఇండస్ట్రీకి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ నౌ. అందరూ మళ్ళీ కలుసుకుందాం. సక్సెస్ మీట్ అనేది కూడా ఒకటి ఆర్గనైజ్ చేయాలనేది అనుకుంటున్నాం. విల్ మీట్ అగైన్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Mr. Rajashekhar Reddy. I now request Mr. B. Sunil Chandra Reddy Garu, President, HICC Hyderabad, to kindly come on stage and address the gathering. Doesn't matter. So, respected KTR sir, developer friends on the dais, developer friends of the dais, and dignitaries of the dais. Sir, at the outset, we would like to thank you for all the development that the city has seen. We all know, sir, development leads to more employment. More employment directly benefits real estate. More employment leads to more footfalls in the malls, more office space absorption, and more demand for residential units. Thank you, sir, for aggressive policy making and robust infrastructure development. As far as infra is concerned, sir, we all know that you're not only planning for today, you're planning for decades ahead. When you take schemes like Strategic Road Development Plan, programs, link roads, SNDP, these are all highly appreciative projects, sir, which you have taken up, which will help not only the citizens now, but also the future generations that are to come. Sir, when you talk about specific to ITES, in 21-22, the IT exports have gone up by 26%, which has led to a job creation of 1.5 lakhs. Again in 22-23, sir, the job creation has gone up to 1.53 lakhs, and highly appreciable is for the second year running, we have overtaken Bangalore in terms of job creation in ITES. Hyderabad created 1.53 lakh jobs in 22-23, whereas Bangalore created only 1.48 lakh jobs. Fantastic achievement, sir. Sir, of course, thanks to all your policies, we have achieved a lot of accolades. Sir, Telangana was the 4th largest contributor to the
country's economy. Even though we are 11th in terms of population size, we are number 4 in terms of contribution to the Indian economy. Telangana ranks number 3 in the Business Reform Action Plan. We are the bulk drug capital of India with 40% production and 50% of all exports from India. We have the second number of operational SEZs in India. We are a major tech hub with home to 10 of the most valued tech companies in the world. We are the life sciences hub of the country with 35% of India's pharma production, and we produce 1 in 3 vaccines in the world. Hyderabad produces 1 in 3 vaccines in the world. Commendable, sir. Niti Aayog has ranked Telangana as number 1 in performance category and overall number 2 best in the country. International agencies have, like Mercer, has adjudged Hyderabad to be the most livable city in the country. We have won this over 5 consecutive years, and believe me, sir, this is evaluated over 450 cities in the world on 39 different parameters. So to get that is phenomenal, sir. Hyderabad ranked 2nd globally in the 6th edition of JLL City Momentum Index. TS IPAS, sir, a revolutionary policy, which is a single window clearance system for industries, has been successful in getting many multinational companies to make investments in Hyderabad. Thanks to TS IPAS, there have been 24,000 industry approvals, over 4 lakh crore investments, 24 lakh private sector jobs created. 24 lakh private sector jobs automatically translates to a boom in real estate. There are 109 industrial parks and food processing zones. Everybody will agree across the world that we have the best startup ecosystem in the world. We have the highest per capita income. We have the highest per capita electricity consumption. We are number 1 in ease of doing business. Obviously, all of us know that we have the largest lift irrigation project in the world. World Bank has ranked Hyderabad 2nd in terms of ease of doing business in India. Of course, sir, it's also part of Telangana business folklore about how you got KTR into Hyderabad, into Telangana. KTR was disgruntled with another state. You ensured, sir, sending a private jet to bring in the executives from KTR, and they have set up a 1.2 kilometer long integrated manufacturing facility. They are once it is fully operational, it will create 36,000 jobs. Phenomenal jobs, sir. Sir, now, thanks to all the developments, the entire world is looking at investments in Hyderabad. And, you know, we also got endorsement for people like Rajnikant and Mr. Sunny Deol. Rajnikant was left wondering whether he was in Hyderabad or in New York. And Mr. Sunny Deol felt that Hyderabad's development is stunning and he feels like moving into the city. Sir, we are extremely grateful for all the meetings that you've had with us. We're also grateful that there was a meeting with the Chief Secretary on the 7th of July, where we have submitted a list of problems that the industry is facing, sir. Thanks to CS Garu and Arvind Kumar Garu, we had a very good meeting, sir, which was attended by heads of all the other departments. So we have submitted a list of issues. Hopefully all of them will be addressed, sir. And like Rajshekar Reddy Garu said, sir, kindly give us 1 meeting in 3 months, sir. Just like we pay our advance taxes, we would like to have 1 meeting every 3 months, sir. Sir, thank you very much, sir. And wishing KTR Garu all the very best in all his future endeavors. Thank you very much. Thank you, Mr. Sunil Chandra Garu. I would now request Mr. T. Narasimha Rao Garu, Secretary, Telangana Builders Federation, to address the gathering.
వేదిక పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారికి మరియు ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్, ఆల్ కో-బిల్డర్స్ అందరికీ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఐ విల్ టేక్ 1 to 2 minutes ఓన్లీ. ఈ 10 yearsకి వెళ్ళి చూస్తున్నాం మనం ఎంత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఎంత అభివృద్ధి ఉంది, బిజినెస్ ఎలా ఉంది, ఏ బాధ లేకుండా అనుకున్న జీవోస్ అన్ని ఇచ్చుకుంటూ ఇట్లా ముందరికి చాలా పోతున్నాం. కాబట్టి ఇదే విధంగా ముందు కూడా కొనసాగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ మన కళ్ళతోడు చూస్తున్నాం. ఇప్పుడు మా ఎల్బీ నగర్, నేను ఎల్బీ నగర్ మనిషిని కాబట్టి ఎల్బీ నగర్లో 3,700 కోట్ల రూపాయలతోటి ఈ 1-2 yearsలో చాలా అభివృద్ధి జరిగింది. అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్ కానీ ఎక్కడ కూడా ఆగకుండా 5 minutesలో వెళ్ళగలుగుతున్నాము. అంత అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి, ఇందాక సార్ చెప్పారు సింగిల్ విండో అని, నిజంగా కూడా సింగిల్ విండో అవసరం అండి. ఎందుకంటే ఒక పర్మిషన్ రావాలంటే సంవత్సరం పడుతుంది. కాబట్టి ఒక్కొక్క ఎన్ఓసి 3 months తీసుకుంటారు. కాబట్టి సింగిల్ విండోలో మనకి ఇంట్రెస్ట్ బర్డెన్ చాలా తప్పుతుంది. కాబట్టి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మంత్రి గారు అది ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఎక్కడ అభివృద్ధి ఉందో అక్కడ చూడండి. నేను చెప్పేది ఒకటే, అభివృద్ధికి ఓటేయండి. థ్యాంక్ యూ సార్. I would now like to invite Mr. Shrikant Reddy Garu, Cushman and Wakefield, Mr. Paul Gibson Garu, CBRE, and Mr. Sandeep Patnaik of JLL to kindly come on stage. G.V. Rao, President, Telangana Developers Association, to kindly address the gathering. Respected Minister of MA&UD, KT Ramarao Garu, Presidents, Secretaries of Real Estate Associations on the dais, builders and developers, good morning. It would be a humbling experience to speak before so many successful builders and developers who have built homes and developed plots and successfully delivered them. Because of your commitment and ethical practices, our Hyderabad real estate credibility is very high in the country. So many people from different states are buying flats in Hyderabad and settling down here is a testimony to your commitment. We are also fortunate to have a dynamic Honorable Minister of MA&UD who understands the requirement of ever-expanding modern city. It is heartening that Honorable Minister citizen-centric city vision and development led to creation of world-class infrastructure of 100% sewerage treatment through 32 STPs and with a capacity of 1,059 MLDs constructed with a cost of close to 4,000 crores for a city of Hyderabad. Drinking water and ring main around ORR, flyovers and slip roads to name a few. Green garland to Telangana is another initiative
which transformed Hyderabad to be a garden city and increased green cover in Telangana. Twinning cities development to be city-centric as well as investor-centric is a tightrope walk for any government or administrator or a planner. But this government has carried out such a stupendous task with great aplomb and elan. Kudos to Honorable Minister. Coming to economic parameters, the Telangana statistics speaks for themselves. While Indian GDP grew at 118.2, Telangana GSDP grew by 157.7. At current prices between 2014-15 and 2022-23, from 5.06 lakh crores to 12.93 lakh crores, unleashing the potential of Telangana, rightly justifying its formation as a separate state. Telangana share in Indian GDP grew from 4 to 5 since the formation of Telangana to 2022-23. During the same period, state per capita income rose from 1.24 lakh to 3.09 lakhs, and year on year ranking grew from 10 to 1 during the said period. Our Telangana Developers Association suggests a comprehensive suburban master plan with supportive infrastructure, supportive physical and social infrastructure with good connectivity will ease the pressure on the mother city. This kind of grand plan will make our city one of the best in the world. The challenge in front of the new government is to balance between the vertical versus horizontal development. The vertical growth leads to congestion, horizontal growth cuts agriculture produce. It is also important while planning a new corridor or a city, the planners have to keep in mind there is increased mobility of funds and capital across the cities, countries and continents. Metro cities are forced to compete, not just grow, but also to sustain their relative position. Another challenge in front of the state government is to define the objective of regional ring road. As we see it, the regional ring road needs to be developed as non-polluting industrial growth corridor with skill development centers. That way RRR will complement ORR, which is developing for IT and city-centric residential requirements. The employment created RRR will create demand for residential units and pave the way for a new city between ORR and RRR. Our real estate industry did extremely well in this period of nearly 10 years, and we are thankful to the state government. I wish our Minister KT Ramarao Garu all the very best in elections. I'm sure he'll come back with thumping majority and will head the new government. Thank you so much. Thank you, sir, for your valuable words. Ladies and gentlemen, it is my privilege to now invite the man of the hour. Please put your hands together and join me in welcoming our chief guest, Shri KT Ramarao Garu, Honorable Minister for Municipal Administration and Urban Development, Industries and Commerce, Information Technology, Electronics and Communications, Telangana. It is a privilege to have you here with us, sir. Over to you. Thank you. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, ఈరోజు ఈ సమావేశానికి మరి మమ్మల్ని పిలిచి ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిన మొత్తం టీం మొత్తానికి, ఇప్పుడు నాకంటే ముందు ప్రసంగించిన రాజశేఖర్ రెడ్డి గారు, సునీల్ చంద్రారెడ్డి గారు, నరేందర్ గారు, జీవి రావు గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. బిఫోర్ ఐ గో ఇన్ టు మై ఫార్మల్ స్పీచ్, ఐ లవ్డ్ వాట్ సునీల్ సెడ్. వెరీ సునీల్, ఐ లవ్డ్ వాట్ సునీల్ సెడ్. రజనీకాంత్ వచ్చి హైదరాబాద్లో ఉన్నానా లేక న్యూయార్క్లో ఉన్నానా అన్నారు. మరి రజనీకాంత్ కూడా మార్పు అర్థమైంది, కొంతమందికి మాత్రం మార్పు కనబడటం లేదు. రజనీకి అర్థమైంది కానీ గజనీలకు అర్థం కావట్లేదు, అది వాస్తవం. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ, అప్రిషియేట్. అదేవిధంగా నిజంగా చెప్పాలి అంటే చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ లైఫ్.
ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి వేరుపడేటప్పుడు ఈ రూమ్లో కూర్చున్న చాలామందికి చాలా అనుమానాలు ఉండేది. ఏమవుతుంది, తెలంగాణ ఏమవుతుంది, హైదరాబాద్ ఏమవుతుంది, పెట్టుబడులు ఏమవుతాయి, మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏమవుతుంది. బట్ ద ఫ్యాక్టర్స్ ద చేంజ్ వాజ్ ఫర్ బెటర్. మార్పు కావాలి అంటే నేను అనేది ఏంటంటే మార్పు 2014లోనే వచ్చింది, చక్కటి మార్పు వచ్చింది. డెఫినెట్గా ఈ మార్పుతో ఇవాళ తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అయింది. అది వాస్తవం, అది క్రిస్టల్ క్లియర్గా నెంబర్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. మీరు అడిగింది 2-3 విషయాలు అడిగారు. మీకు బిఫోర్ ఐ గో ఇన్ టు మై ఫార్మల్ ప్రెజెంటేషన్ అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఐడ్ లైక్ టు డ్వెల్ ఆన్ 2-3 థింగ్స్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 2-3 సభల్లో మాట్లాడుతూ చెప్పారు, మేము గత 2 టర్ములు 9.5 సంవత్సరాల్లో, మరి నిజానికి 9.5 సంవత్సరాలు కాదు నిజంగా చెప్పాలంటే, 9.5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనాకి పోయింది. ఆ కరోనా టైంలో మరి ఇంకా మొత్తం స్టేట్ ఫైనాన్సెస్ అనండి, ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ అనండి, మొత్తం ఫోకస్ అంతా కూడా దాదాపుగా మనకు ఆ పాండమిక్ ట్యాకిల్ చేయడంలోనే ఉండింది. తర్వాత చూస్తే దాదాపు 1 సంవత్సర కాలం ఎలక్షన్లు కొట్లాడడానికి పోయింది. 2014, 18 మధ్యలో పార్లమెంట్ ఎలక్షను, మళ్ళీ గత 3 నెలలుగా ఇది, మధ్యలో 2 GHMC ఎలక్షన్లు అన్ని కలిపితే 1 సంవత్సరం. సో ఎఫెక్టివ్గా మాకు నికరంగా నెట్ ఎంత దొరికింది అంటే టైము 6.5 years. 2 years కోవిడ్కి తీసేసి 1 year ఎలక్షన్కి తీసేస్తే 6.5 సంవత్సరాలు ఎఫెక్టివ్గా గవర్నెన్స్ చేసే టైం దొరికింది. సో 6.5 సంవత్సరాల మా పని మీ ముందుంది, మాకంటే ముందు 65 సంవత్సరాల పని కూడా మీ ముందుంది. సో మాదేమో 6.5, అవతలేమో 65 ఏళ్ళు, లిటరలీ 10 times మోర్ ఆపర్చునిటీ. అయినప్పటికీ 6.5 ఏళ్లలో ఏం జరిగింది అని ఆలోచిస్తే బేసిక్స్ అడ్రస్ చేశాం. వీ అడ్రస్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. దట్స్ వాట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ బిన్ టాకింగ్ అబౌట్. మీరు చూస్తే పవర్ క్రైసిస్, డ్రింకింగ్ వాటర్ యాజ్ అ ఛాలెంజ్, అండ్ ఇరిగేషన్, ఫార్మర్కి కావాల్సిన ఇరిగేషన్ నీడ్స్. టుడే ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ some of the statistics, before I go into my formal presentation, and how I wish to see Hyderabad, how I wish to see Telangana in the future. చాలా మంది అడుగుతుంటారు, అసలు తెలంగాణ మోడల్ అంటే ఏంటి, ఏం సాధించారు, మీకు ఎందుకు ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలి. తెలంగాణ మోడల్ ఏంటి అంటే నన్ను అడిగితే ఒక సమగ్రమైన, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ తెలంగాణ మోడల్. హోలిస్టిక్, ఇంటిగ్రేటెడ్, inclusive and balanced model of growth and development is what Telangana model is all about. Now what is that? Ante enti padala padikatta nijama avadva. Okasari 25 ఏళ్ళు మనం గత 25 ఏళ్ళు, if you take it as a large time capsule, ఈ 25 ఏళ్లలో హైదరాబాద్లో ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు తెలంగాణ కావచ్చు, ఏ ముఖ్యమంత్రులు, ఎవరెవరు, ఏ గవర్నమెంట్ మన మీద ఒక లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ మనకు చూపెట్టింది అంటే, మై ఒపీనియన్ అండ్ ఐ థింక్ యూ విల్ అగ్రీ విత్ మీ, మనకు వెంటనే గురించి వచ్చేది 3 ముఖ్యమంత్రులు. మొదటిది చంద్రబాబు నాయుడు గారు, 1999 to 2004 చంద్రబాబు నాయుడు. తర్వాత 2004 to 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 2014 to 23 కేసీఆర్ గారు. ఈ ముగ్గురికి ఒక్కసారి మోడల్స్ ఆఫ్ గవర్నెన్స్ చూస్తే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఒక ఇమేజ్ ఉండింది, ఒక స్పెసిఫిక్ ఇమేజ్ ఉండింది. ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్, ప్రో హైదరాబాద్, ఈ ఇమేజ్ బలంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ఉండేది. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ చూస్తే 2004 నుంచి 9 వరకు వాళ్ళు ఉన్నారు. ఆయన గవర్నమెంట్కి ఏమి ఇమేజ్ ఉండేది? ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పువర్ అనే ఇమేజ్ వారికి ఉండేది. కానీ కేసీఆర్ గారి గవర్నమెంట్కి ఉండే ఇమేజ్ ఏంటంటే, మీరు 2 ఎలిమెంట్స్ కనబడతాయి మీకు. ప్రో అర్బన్ ఉంది, ప్రో రూరల్ ఉంది, ప్రో అగ్రికల్చర్ ఉంది, ప్రో బిజినెస్ ఉంది, ప్రో పువర్ ఉంది, ప్రో ప్రోగ్రెస్ ఉంది. ఇది ఒక అరుదైన సమతూకం ఇవాళ మీరు మీ కళ్ళ ముందు కనబడుతుంది. లెట్ మీ సబ్స్టాన్షియేట్ ఇట్ విత్ ఎవిడెన్స్ అండ్ స్టాటిస్టిక్స్. నేను హోలిస్టిక్, ఇంటిగ్రేటెడ్, బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూసివ్ అని ఎందుకంటున్నాను అంటే, వాళ్ళ తెలంగాణలో ఇప్పుడే నాకంటే ముందు సందీప్ పట్నాయక్ గారు ఇంకా ఇతరులు మాట్లాడారు జైలు నుంచి. వారు చెప్తా ఉన్నారు, తెలంగాణ స్టోరీ చెప్పారు.
ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత నుంచి ఎక్కడికి పెరిగినాయి. మీకు కొద్దిగా బిట్ ఆఫ్ హిస్టరీ. ఫస్ట్ ఐటీ కంపెనీ దట్ కేమ్ ఇన్ టు హైదరాబాద్, మనకు ఆ బేగంపేటలో ఇంటర్గ్రాఫ్ అని ఒక బిల్డింగ్ ఉండేది, మీకు గుర్తుండాలి, చాలా అందమైన బిల్డింగ్. అప్పట్లో దట్ వాస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద నైసెస్ట్ బిల్డింగ్స్, ఇంటర్గ్రాఫ్. దట్ వాస్ ద ఫస్ట్ ఐటీ కంపెనీ దట్ కేమ్ టు హైదరాబాద్ 1989. 1989 నుంచి 2014, 25 ఏళ్ళు, 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్లో ఐటీ గ్రోత్ ఎంత, హైదరాబాద్ ఐటీ సెక్టర్ గ్రోత్ ఎంత అంటే 0 నుంచి మొదలు పెడితే 89లో 2014 వరకు చూస్తే 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్కి మనం పెరిగాం. 0 to 57,000 crores in 25 years. Just to give you a perspective, ఇది కేవలం నెంబర్, దానికోసం చెప్తున్నాను, వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి నాయకత్వంలో యాక్సిలరేటర్ మీద కాలు పెట్టిన తర్వాత 2021-22, 2022-23కి మధ్యన ఒక సంవత్సరంలో వచ్చిన ఇంక్రిమెంటల్ గ్రోత్ ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 57,000 crores. అంటే 89 to 2014 ఎంత అయితే ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయో 25 ఏళ్లలో, ఒక్క సంవత్సరంలో బిట్వీన్ 2021-22 to 22-23 ఇంక్రిమెంటల్ గ్రోత్ కూడా 1 year గ్రోత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 57,000 crores. ఇంకొక రకంగా చెప్పాలి అంటే 2014లో టోటల్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 57,000 crores. 2023లో ఇట్ రోజ్ టు 2,41,000 crores. మర్చిపోకండి మధ్యలో 2 సంవత్సరాలు కరోనా తర్వాత కొంత తగ్గింది, అది కూడా మీకు తెలుసు. లేకపోతే we would have probably crossed 3 lakh crores. That is a fact. నా పాయింట్ ఏంటి అంటే, ఒకవైపు ఐటీ పెరిగింది, బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కూడా అదే స్థాయిలో జరిగింది. తెలంగాణ వాజ్ ర్యాంక్డ్ number 14 in India when the state was formed in paddy production. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ's rank was 14th. By 2022, Telangana has become number 1 in the country for paddy production, crossing Punjab and Haryana. హర్యానాను పంజాబ్ని కూడా వెనక్కి నెట్టేసి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల వరిధాన్యం పండించే స్థాయికి ఎదిగింది. ఐటీ పెరుగుతుంది ఒకవైపు, ఇంకోవైపు వ్యవసాయ దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు పరిశ్రమలు 24,000 approvals have been given under TS IPAS. 4 lakh crores of investment potential has been accrued. More than 24 lakh direct job potential has been achieved. ఇది ఒక స్టోరీ. ఇంకొక వైపు, and Government of India also recognizes us as one of the leading states on the ease of doing business rankings. On the other side, we did not compromise on green cover or environment. ఒకవైపు ఇండస్ట్రీ పెరుగుతోంది, ఇంకొక వైపు ఎన్వైరన్మెంట్. We are the only state in the country, we are the first, best state in the country when it comes to increasing green cover. అందులో క్రెడై కూడా పాల్గొంది, ఇతర అసోసియేషన్లు కూడా పాల్గొన్నాయి. 7.7% is the increase of green cover in the state of Telangana, which is the highest for any state in the country today. ఒకవైపు ఇండస్ట్రీ, మరొక వైపు ఎన్వైరన్మెంట్, ఇంకొక వైపు డెవలప్మెంట్, మరొక వైపు వెల్ఫేర్. ఒకవైపు రాష్ట్ర సంపద పెరుగుతోంది. Today I am happy and proud as a citizen of Telangana and as a minister in this government. 2014లో మన తలసరి ఆదాయం, per capita income of Telangana was 1,14,000 rupees. Today it's the highest in the country, 3,17,000 rupees per capita, highest for any state in the country. ఒకవైపు per capita పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. మరొక వైపు మీరు చూస్తే సంక్షేమ రంగంలో కూడా ఇవాళ తెలంగాణ ఇస్తున్నట్లాంటి పెన్షన్స్ కానీ, తెలంగాణ తీసుకున్న రైతు బంధు లాంటి కార్యక్రమం కానీ భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకవైపు పల్లెలు బాగుపడుతున్నాయి, మరొక వైపు పట్టణాలు బాగుపడుతున్నాయి. We are less than 2.5% of India in terms of population, but we win 30% of national panchayat awards, 30% in the country. ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి. We win the second largest number of Swachh Sarvekshan awards in the country for our municipalities. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, the holistic, integrated, balanced, inclusive model that I am referring to is what has brought about this change. ఈ మార్పు వచ్చింది కాబట్టే ఇవాళ బేసిక్స్ 3 ఇష్యూస్ అడ్రస్ అయిపోయినాయి. ఇవాళ మీరు మా ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే చూస్తున్నారు, పాపం వాళ్ళకి మమ్మల్ని తిట్టడానికి బేసిక్ ప్రజల ఇష్యూస్ లేవు. నీళ్లు కావాలి,
వ్యవసాయ విస్తరణ జరగాలి, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాలి. ఇదివరకు అవన్నీ సమస్యలుగా ఉండేది, ఇప్పుడు అవి లేవు. కాబట్టి ఏమనాలి, వీళ్ళకి అహంకారం ఎక్కువైంది, వీళ్ళకి ఆరోగెన్స్ ఎక్కువైంది, లేదా కేసీఆర్ గారు ఎవరిని కలవట్లేదు అంటే 99.99% ప్రజలకి సంబంధం లేని ఇష్యూస్ పట్టుకొచ్చి కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ లేదా కొంతమంది రాజకీయంగా ఉండేవాళ్ళు, కొంతమంది పైరవీకారులకు మాత్రమే అవసరమయ్యే ఇష్యూస్ని తీసుకొచ్చి వాటిని సెంటర్ స్టేజ్కి పెట్టి ప్రజలకు సంబంధం లేని ఇష్యూస్ని మాత్రమే ఫోకస్ చేసి ఏదో మార్పు కావాలి, అహంకారం పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మాకున్నది తెలంగాణలో అహంకారం కాదు, మాకు తెలంగాణ మీద ఉన్నది మమకారం, చచ్చేంత మమకారం. ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చేంత మమకారం ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నేను మీకు చేసే ప్రామిస్ ఏంటంటే, బికాస్ దిస్ ఇస్ అ కన్వెన్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మై ప్రామిస్ టు యూ ఇస్ వీ హవ్ అడ్రెస్ ద బేసిక్స్. డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ నీడ్స్, ఎలక్ట్రిసిటీ, ఈ బేసిక్స్ అయిపోయినాయి. మెడికల్ నీడ్స్, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాము, ప్రతి జిల్లాలో ఒక టీచింగ్ హాస్పిటల్ పెట్టాము, ఇవాళ 100 పడకల ఆసుపత్రులు ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాము. హైదరాబాద్లో 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడుతున్నాము 4 వైపులా. సో హెల్త్ కేర్ కూడా ఒక దశకి చేరుకుంది. మా ఫోకస్ వచ్చే టర్మ్లో, ఎందుకంటే నాకు తెలుసు, మీకు తెలుసు, మా ప్రత్యర్థులకు కూడా తెలుసు, వీఆర్ కమింగ్ బ్యాక్ బిగ్ ఆన్ ద 3rd of December. యూ విల్ సీ దట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ విషయంలో ఈ సోషల్ మీడియా హడావుడి, అక్కడక్కడ హడావుడి తప్ప వాస్తవికంగా గ్రౌండ్లో అట్లా లేదు. నేను కూడా తిరుగుతా ఉన్నాను, దాదాపు 70-75 కాన్స్టిట్యున్సీలు నేను కూడా తిరిగాను. ఐఎమ్ సీయింగ్ పీపుల్ డైరెక్ట్లీ, మీటింగ్ దెమ్ డైరెక్ట్లీ. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ కమ్ బ్యాక్ బిగ్. అయితే ఇక్కడ వచ్చే టర్మ్లో మా ప్రయారిటీ ఏంటంటే, మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వచ్చే టర్మ్లో మా గోల్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు అంటూ లేని కుటుంబం ఉండకూడదు అని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నాము. తప్పకుండా దాన్ని అమలు చేసి చూపెడతాం. 2వ లక్ష్యం కూడా పెట్టుకున్నాము, నిరక్షరాస్యత అనేది ఉండకూడదు, 100% లిటరసీ అచీవ్ చేయాలి అని మరొక గోల్ కూడా పెట్టుకున్నాం. తప్పకుండా దాన్ని కూడా అచీవ్ చేస్తాం. మీరు అనొచ్చు, హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ఏంటి, 2 BHK కట్టించేస్తారా? 2 BHK ఉంటుంది, గృహలక్ష్మి ఉంటుంది, అవన్నీ ప్యారలల్గా నడిచే ప్రోగ్రామ్స్. కానీ ఇంకొక ప్రోగ్రామ్ కూడా కొత్తది కూడా ఆలోచన చేస్తున్నాం. అండ్ లెట్ మీ షేర్ దాట్ విత్ యూ. వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ టు మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్. హౌసింగ్లో ఎవరైతే ఇవాళ లోన్ తీసుకుని మరి ఇల్లు కొంటున్నారో, 1200 స్క్వేర్ ఫీట్లు, 1500 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కొంటున్నారో, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ కోసం కూడా ఒక కొత్త పథకానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తాము. తద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంలో, అంటే ఎవరైతే కొంత ఒక లోన్ అఫోర్డ్ చేయగలుగుతారో, కేవలం ఇంట్రెస్ట్ కాడికి, మిత్తి కాడికి గవర్నమెంట్ కడితే చాలనుకుంటారో, వాళ్ళ కోసం కూడా ఆ కార్యక్రమం కూడా తీసుకొస్తాం. సరే, ఇంకొక మాట, తెలంగాణలో మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి అంటే, నేను అనేది ఏమంటే, తెలంగాణలో మేము నమ్ముకున్నది ద 3I మంత్ర: ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇంక్లూసివ్ గ్రోత్. ఆ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్ అనే పాత్రలో పోతున్నాం కాబట్టి ఇవాళ ఇన్ని సాధ్యమైనాయి. సరే, ఇన్నోవేషన్లో సృజనాత్మకంగా ఆలోచించే క్రమంలో కొన్నిసార్లు చిన్న ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ధరణి వాజ్ వన్ సచ్ ఇన్నోవేషన్. ఇట్ వాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు జరగాలి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు, లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఉందా లేదా అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మీ. కానీ తీసుకొచ్చింది ఎందుకు ధరణిని? సేమ్ డే రిజిస్ట్రేషన్, సేమ్ డే మ్యూటేషన్ అవ్వాలి, మీకు ఒక పారదర్శకత తేవాలి. ఇవాళ 8 లేయర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ల్యాండ్ ఓనర్కి ల్యాండ్ హోల్డింగ్ విషయంలో 8 లేయర్స్ ఉన్నాయి. ఇవాళ మీ ల్యాండ్ రికార్డ్ ఎంతమంది ట్యాంపర్ చేయొచ్చు? ఇందువరకు ధరణి రాకముందు ఒక VRA, ఒక VRO, ఒక MRO, ఒక RDO, ఒక జాయింట్ కలెక్టర్, ఒక కలెక్టర్, ఒక CCLA, ఒక రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్, 8 లేయర్స్ ఉండేది. ఇవాళ ధరణితో మేము ఏం చేసాం? నిజానికి ఇంతమంది దగ్గర ఉన్న అధికారం, ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మేము మొత్తం మీ ఫింగర్ ప్రింట్కి ఇచ్చాం. మీ ఫింగర్ ప్రింట్కి, మీ వేలిముద్రకి మాత్రమే మీ ల్యాండ్ రికార్డ్ని ముట్టే అవకాశం ఉంది తప్ప వేరే వాళ్ళకు లేదు చెప్పక చేంజ్ తీసుకొచ్చాం. కానీ ఉన్నాయి, నేను లేవు ధరణిలో ఇష్యూస్ అని నేను అనట్లేదు. డెఫినెట్గా ధరణిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిక్కులు చికాకులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో,
ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేయమన్నారు. I will appoint an experts consultative committee so that we can resolve all issues 100% with respect to ధరణి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోరు ఎవరు. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి, కానీ మొత్తం ఎత్తేయాలి, మొత్తం కూల్చేయాలి అంటే దట్ ఈస్ ద సిలియస్ థింగ్. ఇల్లు కట్టిన తర్వాత ఒక చిన్న లీకేజ్ ఉందనుకోండి, దాన్ని అరెస్ట్ చేస్తాం, కానీ మొత్తం ఇల్లుగులో కొట్టి మళ్ళీ కడతారు ఎవడన్నా? అది కామన్ సెన్స్ కాదు. సో ధరణిలో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే విల్ రిజాల్వ్ దెమ్. యూ కెన్ లీవ్ ఇట్ టు అస్, బీ రెస్ట్ అష్యూర్డ్. టీథింగ్ పెయిన్స్, బాలారిష్టాలు అన్నిట్లో ఉంటాయి, ఇందులో కూడా ఉన్నాయి. డెఫినెట్గా విల్ రిజాల్వ్ దట్. రెండోది మీరు అడిగింది, మరి మాకు 3 నెలలకు ఒకసారి కలవాలన్నారు. మరి నేను మొన్ననే చెప్పాను మీకు, కొంతమంది కలిసినప్పుడు, మీరు 3 నెలలకు ఒకసారి హాలిడేలు పోతున్నారు. ఇవాళ హైదరాబాద్లో ఇండస్ట్రీ బాగుంది, తెలంగాణలో ఇండస్ట్రీ బాగుంది కాబట్టి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో నేను చూస్తుంటానా, మా ప్రదీప్ రెడ్డి చెప్తా ఉంటాడు, ఎక్కడ పోతున్నారా అంటే మా క్రెడై యూత్ అంతా మేము అక్కడ ఇజ్రాయిల్ పోతున్నాము, అక్కడేదో సెషన్ ఉందన్నాడు. ఒకసారి నాట్కాన్ అని ఢిల్లీలోనే ఎక్కడ ఉందని చెప్పి, ఢిల్లీయా లండనో ఎక్కడో పెట్టారు. ఆ తర్వాత ఇంకేదో ఫోరం ఇంకెక్కడో పెట్టుకున్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఇవాళ హాలిడేలు ఎంజాయ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు. మరి మీరు హాలిడేలు ఎంజాయ్ చేయాలంటే మాకు హాలిడే ఇవ్వకండి. మీకు హాలిడేలు అట్లాగే, మీ పర్సనల్ హాలిడేలు అట్లాగే ఉండాలి, మీకు ఇండస్ట్రీ అట్లే భూమి కావాలి అంటే డెఫినెట్గా మాకు హాలిడే ఇవ్వకండి. తప్పకుండా మళ్ళీ పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. ఇవాళ బెంగళూరులో ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇవాళ నిన్నటి రిపోర్ట్, అనరాక్ అనే కంపెనీ నిన్ననే ఇచ్చినట్టుంది రిపోర్టు. బెంగళూరులో ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ ఇస్ కమ్ 28% dip in the construction and real estate industry. ఎందుకు అంటే స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ ఉంటేనే, కీచులాటలు లేకుండా, ముఖ్యమంత్రి పదవి కోసం 10 మంది కొట్లాడుకోకుండా, 6 నెలలకు ఒకసారి ఒక సీల్డ్ కవర్లో ఒక ముఖ్యమంత్రి వచ్చి మన నెత్తి మీద కూర్చోకుండా, సొంతంగా డిసైసివ్ లీడర్షిప్ ఉంటే, మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు మీతో ఒకసారి 5 గంటలు 6 గంటలు కూర్చున్నారు. ఒకటే రోజులో ఎన్ని జీవోలు ఇచ్చారు కేసీఆర్ గారు ఆ రోజు? 10 జీవోలు 6 జీవోలు. మ్యాసివ్ రిలీఫ్ ఒక 6 ఏదో 10 ఎన్ని జీవోలు ఇచ్చారు ఒకటే రోజు. సేమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ అ నేషనల్ పార్టీ హూజ్ ఎంటైర్ డిసిషన్ మేకింగ్ ఇస్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు చేయగలరా? ఒక్కరోజు 10 జీవోలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? చేయగలుగుతారా? ఆలోచించండి. సేమ్ థింగ్ యాజ్ అ సేమ్ రిజల్ట్ మీకు కావాలి అంటే, అంత క్విక్ డెసిషన్స్ కావాలి అంటే ఏబుల్ లీడర్షిప్ ఉంటే తప్ప కాదు. ఎవరు పడితే వాళ్ళ చేతుల్లో ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయింది హైదరాబాద్ అని అనుకుంటే అది అజ్ఞానం, అమాయకత్వం. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్ అనేది ఉండదు. డెఫినెట్గా ఇప్పుడు బెంగళూరుని చూడండి, అనుకున్నారు ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయిందని, కానీ గత 2 సంవత్సరాలు ఐఎమ్ యాజ్ అ ప్రౌడ్ హైదరాబాదీ ఐఎమ్ సేయింగ్ ఇట్, వీ హెవ్ క్రాస్డ్ బెంగళూరు ట్వైస్ ఇన్ అ రో. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం జాబ్ క్రియేషన్లో ఇట్ హెస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇదివరకు ఎన్నడూ జరగలేదు. మొట్టమొదటిసారి బెంగళూరుని తలదన్నే ఒక నగరం వచ్చింది. అది మన నగరం హైదరాబాద్ కావడం మనందరికీ కూడా గర్వకారణం అనే మాటను కూడా నేను మీకు తెలియజేస్తూ, మరి నేను గతంలో 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్కి పోయినప్పుడు కొన్ని ప్రామిసెస్ చేశాను. ఆ ప్రామిసెస్లో ఎన్ని నిలబెట్టుకున్నానని కూడా మీకు చెప్పాలి. నేను ఆ రోజు ఏమేమి ప్రామిస్ చేశానంటే, మంచినీళ్ళు సమస్య పరిష్కారం చేస్తాను, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అని చెప్పాను, అది పరిష్కరించాను. షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాము, అది కూడా పరిష్కరించాము. సివరేజ్ సిస్టమ్ is a work in progress. Next term lo, had it not been for COVID, probably I would have done it. Sewerage system is a work in progress. Playgrounds and parks, konta pani jarigindi, meeta jarugutondi. Electricity gurinchi cheppanu, adi kuda poortayindi. Ivala Hyderabad is got the best power supply in the entire country. Roads, SRDP, Strategic Road Development Program, మీ కళ్ళ ముందే ఉంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బయట నుంచి వస్తే ఎవరైనా యూఎస్ నుంచి కానీ, వేరే కంట్రీ నుంచి కానీ, వేరే సిటీ నుంచి కానీ, నాకంటే బాగా తెలుసు, మీకే తెలుసు ఏం చెప్తున్నారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మన సిటీ గురించి, వేరే సిటీతో పోల్చినప్పుడు మన సిటీ ఎట్లా ఉంది అనే పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు. ఐ పర్సనలీ ఆల్సో హ్యావ్ విట్నెస్ సో మెనీ టైమ్స్, నాట్ జస్ట్ డైరెక్ట్లీ బట్ ఆల్సో ఇన్ సోషల్ మీడియా, యువర్ సిటీ హ్యాస్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అనే మాట నేను దాదాపు ఒక 1000 సార్లన్నా వినుంటాను గత 3-4 నెలల్లో, ఎంతో మంది బయట నుంచి వచ్చే వాళ్ళ నుంచి. అట్లాగే మీరు కూడా చాలా వినే ఉంటారు. ఇంకా చాలా వాగ్దానాలు నేను ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా అమలు చేశాను. ముందుగా మీకు ఒక 1 minute వీడియో చూపెట్టి ఆ తర్వాత ఐ విల్ గో ఇంటూ వాట్ ఐ వాంట్ టు సీ, వేర్ ఐ వాంట్ టు సీ హైదరాబాద్ ఇన్ ద ఫ్యూచర్. కెన్ వీ ప్లే దట్ వీడియో ప్లీజ్?
సాధించింది చాలా ఉంది, కానీ సాధించాల్సింది ఇంకా ఉంది. కాబట్టి ఐ వుడ్ లైక్ టు నౌ టాక్ అబౌట్ వాట్ ఈజ్ అవర్ విజన్ ఫర్ ఫ్యూచర్ హైదరాబాద్, ఫ్యూచర్ తెలంగాణ. సో విల్ గెట్ ఇన్ టు క్విక్ స్లైడ్స్, ఫ్యూ స్లైడ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ రెడీ హైదరాబాద్ అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాము, మళ్ళీ మాకు అవకాశం ఇస్తే అనేది ఐల్ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్విక్లీ. జనరల్గా హైదరాబాద్ అనగానే మనం ఎప్పుడైనా చూపెట్టేది చార్మినార్, కానీ ఇవాళ దిస్ ఈస్ ద న్యూ హైదరాబాద్ దట్ ఎవ్రీబడి గెట్స్ టు సీ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ఇది మీరు చేసింది, మన బిల్డర్స్ కమ్యూనిటీ చేసింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ, మై కుడోస్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. 2047 సంవత్సరం కల్లా భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం తర్వాత 100 సంవత్సరాల ఉత్సవాన్ని, శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకోబోతా ఉంది. మేము చూసే హైదరాబాద్, మేము కలలుగానే హైదరాబాద్ ఏంటి అంటే ఇట్ షుడ్ బికమ్ బీకన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇన్నోవేషన్, ఇంక్లూసివ్ గ్రోత్. అంటే హిందూ, ముస్లిము, ఆంధ్ర, తెలంగాణ ఏ పంచాయతీలు లేకుండా ఎంబ్రేసింగ్ సస్టైనబిలిటీ అండ్ టెక్ ప్రావెస్ వైల్ ఆల్సో ప్రిజర్వింగ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. అంటే వారసత్వంగా మనకు సంక్రమించిన హైదరాబాద్ని మనం ఒకవైపు కాపాడుకుంటూనే మరొక వైపు కొత్తగా వస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ సస్టైనబుల్గా ఉంటూ, అంటే భవిష్యత్ జనరేషన్స్కి, భవిష్యత్ తరాల పిల్లలకి మెరుగైన హైదరాబాద్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్. అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాం? వన్ ఆఫ్ మై డ్రీమ్స్ ఇస్ టు సీ మోర్ transition, more change happen to renewable energy and most importantly sustainable solutions in transportation, sustainable solutions in construction industry as well. అంటే రెన్యూబుల్ ఎనర్జీ అన్నప్పుడు మనకి సోలార్ తెలుసు, మనకి మరి అదే మాదిరిగా రూఫ్ టాప్ సోలార్స్ కూడా కొంతవరకు అయ్యింది, కానీ ఇంకా దాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. The more you encourage that, the better it is going to be for Hyderabad at large. That will cut down lot of our other issues. Now, the other thing I'm very, very focused on is green transportation, sustainable transportation and non-motorized transport. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎట్లాగూ మనం చేస్తున్నాము, వాడుతున్నాము, కానీ ఇంకా అడాప్షన్ పెరగాల్సిన అవసరం చాలా వేగంగా ఉంది. దాంతోపాటు నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక 23 కిలోమీటర్ సైకిల్ ట్రాక్ పూర్తి చేశాం, బట్ దాట్ ఈస్ మోర్ ఫర్ ప్లెజర్ సైక్లింగ్ అండ్ లెజర్ సైక్లింగ్. అట్లా కాకుండా I want to see a Hyderabad where every single road, at least the large ones, where you have 4 lanes and more, every single road should have proper earmarked bicycling lanes, which will continue to promote more healthy lifestyles to our children. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని షటిల్స్గా పెట్టినట్టయితే మెట్రో రైడర్షిప్ కూడా పెరుగుతుంది. అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావడం వల్ల కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. దాంతోపాటు వాటిని కనుక ఫ్రీ సర్వీస్ చేస్తే, హాప్ ఆన్ హాప్ ఆఫ్ సర్వీస్ చేస్తే అడాప్షన్ కూడా పెరుగుతుంది, ట్రాఫిక్ డీకంజెషన్ కూడా అవుతుందనేది ఇంకొక ఆలోచన. ఎనర్జీ ఎఫిషియెంట్ గ్రీన్ బిల్డింగ్, శేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ సిఐఐ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. వి నీడ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ కమింగ్ ఇన్. ఐ థింక్ ఆల్ ద టాప్ ప్రాపర్టీ మేనేజర్స్ are here, CBRE, JLL, Anarock, Cushman, all of you are here. I would love for you to look at how we can retrofit existing buildings as well to make them more energy efficient, and of course implementing stringent energy efficiency standards for new age buildings. Reforestation and green spaces. బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు మనం కొద్దిగా దెప్పిపొడిచేది అది ఒకటే సబ్జెక్ట్. మా దగ్గర ఉన్న గ్రీనరీ మీ దగ్గర ఉందా అంటుంటారు. పెరిగింది గ్రీనరీ, కానీ ఇంకా స్టిల్ వీఆర్ ప్లేయింగ్ క్యాచ్అప్. ఇంకా చాలా గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ మోర్ on creating, we already created about 977 urban parks in and around HMDA limits, but we need to maintain them, preserve them, make sure even the neighborhoods start participating more, and even the smallest of parks, neighborhood lo unde oka 500 gajala parkulu, 1000 gajala parkulu, ardha ekram parkulu, vaatni kuda inka meruga cheyalsina avasaram undi. Community engagement, that is the key. Ultimately no city can be run by government alone, local government gaani, state government gaani మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. పార్టిసిపేటరీ ప్రాసెస్లో సిటిజన్ ఎంగేజ్మెంట్, సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావాలి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కావాలి. ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూ ఆల్సో నీడ్ టు పార్టిసిపేట్. ఎట్లా అయితే మీరు హరితహారంలో పార్టిసిపేట్ చేశారో అట్లాంటి సిటిజన్ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ రావాలి. వేస్ట్ మేనేజ్మెంట్లో బాగా చేస్తున్నాము, ఇంకా ఐల్ టాక్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ఇట్. ఇప్పుడు బ్రహ్మాండంగా హైదరాబాద్లో మనకి కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా పెంచాలి. ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇప్పుడు ఆల్రెడీ 24 megawatts ఉంది.
101 megawattsకి వెళ్తున్నాము బై నెక్స్ట్ ఇయర్. దాంతోపాటు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయినాయి. తర్వాత సర్క్యులర్ ఎకానమీ అంటే ఇందులోంచి వచ్చే ప్రతి నీటి చుక్క వేస్ట్ కానీ ఇంకోటి కానీ మళ్ళీ తిరిగి ఎట్లా రీసైకిల్ చేయాలి, రీయూజ్ చేయాలి, ఆ దిశగా కూడా ఒక సర్క్యులర్ ఎకానమీ మోడల్ తెస్తున్నాము, వేస్ట్ వాటర్ పాలసీ ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ దట్ ఐ థింక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్షోరింగ్ దట్ we build a more sustainable future for our children. మన పిల్లలకి మెరుగైన హైదరాబాద్ అందించాలి అంటే బ్రాడ్గా అవన్నీ చేయాలి. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ ఇది ఒక టాపిక్ కింద తీసుకుంటే ఎందుకు చేయాలి ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వెహికల్స్? ఎందుకు అంటే మొట్టమొదటిది వాళ్ళ హైదరాబాద్లోనే కాదు ఢిల్లీలో కూడా మీరు చూస్తే ఎయిర్ క్వాలిటీ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎయిర్ క్వాలిటీ చాలా చాలా డేంజరస్గా ఉంది, సివియర్గా ఉంది అని చెప్తూ ఉంటారు. అవన్నీ పోవాలి అంటే వెహిక్యులర్ పొల్యూషన్ కూడా తగ్గాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గాలి, వెహిక్యులర్ పొల్యూషన్ కూడా తగ్గాలి. రెడ్యూస్డ్ ఎమిషన్స్ ఎలక్ట్రిఫికేషన్ వల్ల అఫ్ కోర్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆపరేటింగ్ కాస్ట్ కూడా రాను టెక్నాలజీ ఇంకా రిఫైన్ అయిన కొద్దీ ఆపరేటింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. టెస్లా మొదలు వచ్చినప్పుడు ఉన్న రేటు ఈరోజు లేదు, తగ్గింది. కొత్త ఎలక్ట్రిఫికేషన్ ఆపర్చునిటీస్ ఇంకా ఛాలెంజెస్ వచ్చినప్పుడు అది కూడా తగ్గుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎనర్జీ ఇండిపెండెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో వచ్చే న్యూ ఏజ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బి ఆల్ సెల్ఫ్ సస్టైనింగ్. In fact, they'll be charging as they run. So therefore, they'll become energy independent. Noise reduction, of course. ఇవాళ ఒక ఐస్ ఇంజన్కి ఒక ఎలక్ట్రిక్ ఇంజన్కి తేడా చూస్తే నాయిస్ లెవెల్స్ కూడా ఎంత తగ్గుతాయి, ఎంత డెసిబెల్ తగ్గుతుందో కూడా మీకు తెలుసు. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హ్యావ్ అ హైబ్రిడ్ వెహికల్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ యూ ఆల్రెడీ వుడ్ అప్రిషియేట్ ఇట్. దీనివల్ల అఫ్ కోర్స్ కొత్తగా ఉపాధి కల్పన, జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. దాంతోపాటు సోషల్ ఇంపాక్ట్ కూడా పెద్ద ఎత్తున Tier 2, Tier 3 సిటీస్లో కూడా వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. హైదరాబాద్లో మన పిల్లలు ఎప్పుడు ఏ పూట బయటికి వెళ్ళినా ఇప్పుడు ఈరోజు సురక్షితంగానే ఉంది, కానీ ఇంకా సేఫ్ చేయాలి. అంటే హైదరాబాద్ షుడ్ బికమ్ అ పోస్టర్ చైల్డ్, అ పోస్టర్ సిటీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, అ సేఫ్ సిటీ. సేఫ్ సిటీ అంటే కేవలం సీసీ కెమెరాలు ఒకటే కాదు. వీ వాంట్ టు మేక్ ష్యూర్ all of our public spaces become safe. Our bus stops for our children, for our young girls, we want to make them safer. ఒక షీ టీమ్సే కాదు, క్లోజ్ సర్క్యూట్ కెమెరాసే కాదు, ఇంకా ఏం చేయవచ్చు. ఉదాహరణకి పబ్లిక్ స్పేసెస్ని కూడా మనం బెటర్ లైటింగ్ చేయొచ్చు, బెటర్ పాత్వేస్ ఇంకా క్రియేట్ చేయొచ్చు, సెక్యూర్ చేసి అక్కడ అవసరమైతే అగైన్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ విల్ ఎంకరేజ్. ఇప్పుడు మళ్ళీ క్రైమ్ కూడా మారుతోంది. సేఫ్ అంటే కేవలం ఫిజికల్ అటాక్సే కాదు, సైబర్ అటాక్స్ ఎక్కువైనాయి. సో సైబర్ క్రైమ్ కోసం కూడా ఒక లెజిస్లేషన్ డ్రాఫ్ట్ చేస్తున్నాము, నల్సర్ వాళ్ళతో కలిసి చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ స్ట్రింజెంట్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్. మీకు వస్తుంటాయి వాట్సాప్లో, ఇందులో కూడా మీరు ఇది క్లిక్ చేయండి, మీకు ఇన్ని డబ్బులు అన్ని డబ్బులు అంటూ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. అలాంటివన్నీ కూడా సైబర్ క్రైమ్ ఏదైతే పెరుగుతుందో దానికి కూడా మరింత ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకమైన లెజిస్లేషన్స్ కూడా తీసుకొస్తాం. దాంతోపాటు సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ఇప్పుడు మన హైదరాబాద్ వీ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్. మనం భారతదేశంలో ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ హబ్గా ఉన్నామని చెప్తుంటాం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, which can be leveraged to basically understand the changing challenges, changing landscape on challenges on keeping our city safe as well. So we're going to leverage the best of technology and most importantly community engagement. Ultimately community ni engage cheyakunda, citizens engage cheyakunda evarum kuda pedda achieve cheyalemu. And of course the last and most important thing on this slide, if you ask me, is ensuring that our emergency systems are made much better. ఇప్పుడు మొన్న నాంపల్లిలోని బజార్ ఘాట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. దురదృష్టవశాత్తు 9 మంది చనిపోయారు ఆ యాక్సిడెంట్లో. ఇఫ్ యూ కెన్ మేక్ ఆర్ బిల్డింగ్స్ మోర్ సేఫర్, ఇఫ్ యూ కెన్ మేక్ ఆర్ ఫైర్ అలర్టింగ్ సిస్టమ్స్ బెటర్ లైక్ ఇన్ ద వెస్ట్, ఐ థింక్ వీ కెన్ సేవ్ సమ్ ప్రెషియస్ లైఫ్స్. ఇవి కూడా కొన్ని చేయాల్సి ఉంది. అదే మాదిరిగా చిన్న గల్లీలోకి వాళ్ళ పెద్ద ఫైర్ బ్రిగేడ్స్ పోలేవు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ న్యూ ఏజ్ equipment, new age ideas, new age ladders, customized solutions for India. అది కూడా చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్లీజ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నేను జ్యూరిక్ పోయాను ఒకసారి. జ్యూరిక్ దావోస్ వెళ్ళేటప్పుడు ఐ స్టాప్ బై ఇన్ జ్యూరిక్ అండ్ యాజ్ సూన్ లైక్ ఎనీ ఆఫ్ యూ, మనం హోటల్లోకి చెక్ ఇన్ కాగానే ఏం చేస్తాం, మొదలు మన లగేజ్ అక్కడ పారేసి మంచినీళ్ళ బాటిల్ ఎత్తుకుతాం. నేను కూడా వెతికాను, మంచినీళ్ళ బాటిల్ దొరకలేదు. వాడికి చాలాసేపు వెతికిన తర్వాత దొరకకపోతే ఐ కాల్డ్ హిమ్ ద రిసెప్షనిస్ట్. ఐ సెడ్ ఐ నీడ్ వాటర్ బాటిల్, వేర్ ఇస్ ఇట్? ఫ్రిడ్జ్లో ఉందా అంటే అక్కడ కూడా లేదు. చూస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సార్ మీ బాత్రూంలో నీళ్ళు ఉన్నాయి తాగండి అన్నారు. వీడు బాత్రూంలో నీళ్ళు తాగమంటాడు ఏంటని నేను కూడా కొద్దిగా ఇదయ్యి
వెళ్ళి చూశాను. చూస్తే అక్కడ బాత్రూంలో చిన్న లేబుల్ పెట్టింది, దిస్ ఇస్ జ్యూరీ వాటర్, దిస్ ఇస్ 100% సేఫ్ ఫర్ కన్జంప్షన్. ఒక గ్లాస్ పెట్టారు, జ్యూరీ వాటర్ అని చెప్పి ఒక చిన్న స్టిక్కర్ ఉంది. అది ఫోటో తీసుకుని నేను తర్వాత ట్వీట్ కూడా చేశాను ఆ రోజు, ఒక 5-6 ఏళ్ల కిందట. మై డ్రీమ్ టుడే దట్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఇస్ టు సీ హైదరాబాద్. ఇప్పుడు ఎట్లాగైతే 24/7 పవర్ సప్లై సాధించామో 24/7 వాటర్ సప్లై కూడా హైదరాబాద్లో సాధిస్తాము. తప్పకుండా మేము చేసి చూపెడతాము. దిస్ కెన్ బి డన్. వీ నీడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు కావాలి, బట్ తప్పకుండా ఇది కూడా అంటే వీ కెన్ దర్ ఆర్ నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్ దట్ గోయింగ్ టు ఇట్. ఆఫ్ కోర్స్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, పాత వాటిని రిపేర్ చేయాలి, 24/7 అంటే అడిషనల్ కెపాసిటీ ఆగ్మెంటేషన్ చేయాలి. దానివల్ల ఆఫ్ కోర్స్ బై ప్రోడక్ట్ ఏంటంటే హెల్త్ బెటర్ అవుతుంది, హైజీన్ బెటర్ అవుతుంది, అండ్ డెఫినెట్గా ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హైదరాబాద్లో అన్నిటికంటే ముఖ్యమైన సొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే మన దేశంలో అలవాటు మనకు, మన అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఇందులో ఇప్పుడు ఇక్కడ ఇన్నోవాళ్ళలో ఒక్కరన్నా ఎవరైనా మెట్రో తీసుకొని వచ్చారు ఇక్కడికి? ఎనీబడి యూ టుక్ మెట్రో? వచ్చే ఓకే, 1 2 3 4 5 6 7 8 ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు. దాదాపు ఒక 10 మంది, దాదాపు 500-600 మంది ఉన్న రూమ్లో 10 మంది మెట్రోలో వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఎవరి కార్లో వాళ్ళు వచ్చి ఉంటారు, ఒక్కరే వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మనకు కార్ పూలింగ్ అలవాట్లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేది అలవాట్లేదు. నేను మిమ్మల్ని అంటలేదు, ఇండియన్ సొసైటీ అంతా. మన దృష్టిలో ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అవి అఫోర్డ్ చేయలేని వాళ్లకు మాత్రమే అని ఒక అభిప్రాయం బలంగా ఉంది మన మనసులో. పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవడైతే ప్రైవేట్ స్కూల్ అఫోర్డ్ చేయలేడో వాడే గవర్నమెంట్ స్కూల్ పోవాలి, నేనెందుకు పంపాలి నా పిల్లల్ని, ఇదొక థింకింగ్. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళే పోవాలి, నేనెందుకు పోవాలి. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మెట్రో కానీ బస్సు కానీ నేనెందుకు ఎక్కాలి, నా కారు ఉంది కదా. అందరికంటే ఎక్కువ కంప్లైంట్ చేసేది ట్రాఫిక్ గురించి ఎవరు అంటే ఈ కార్లలో ఒంటరిగా తిరిగే వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. ఎవరి కారు వాళ్ళదే, అంటే మాది కూడా సింబల్ కారే కాబట్టి తప్పేం లేదు, బట్ ఎవరి కారు వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే, కానీ మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అంటారు. తెలంగాణలో 2014లో ఉన్న సంఖ్యకి ఇప్పటికీ రెట్టింపు అయింది. నంబర్ ఆఫ్ వెహికల్స్ హ్యావ్ డబుల్డ్ ఇన్ ద లాస్ట్ 8-9 years. స్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్. ఎందుకంటే కలిసి వెళ్తే మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ అంట పెరుగుతుందంట అని చెప్పి అప్పుడు చాలామంది కొన్నారు. మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్, ప్రపంచంలో ఏ నగరం అయినా సరే విశ్వనగరం కావాలి అంటే న్యూయార్క్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా, హాంకాంగ్ వెళ్ళినా, సింగపూర్కి పోయినా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ మీద మనం డిపెండ్ అవుతే, పర్సనల్ వెహికల్స్ మీద డిపెండ్ అవుతే ఎప్పటికీ ఒక గ్లోబల్ సిటీగా ఎమర్జ్ అవ్వలేం. రోబస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ అ సిటీ టు ట్రూలీ బికమ్ అ గ్లోబల్ సిటీ. బట్ దానికి కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి. కేవలం మెట్రో కడితే సరిపోదు. మెట్రో లాస్ట్ మైల్ కూడా, అంటే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత ఇంటికి వచ్చే లోపల నన్ను ఎవరు గుద్దకూడదు, నా మీదకి బండి రాకూడదు, ఫుట్పాత్ ప్రాపర్గా ఉండాలి, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే మెకానిజం ఉండాలి, అండ్ ద స్ట్రీట్ షుడ్ బి సేఫర్. సో అవన్నీ తెలుసు కాబట్టి లాస్ట్ మైల్ని కూడా సేఫ్ చేస్తూ ఇప్పుడు 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేశాము. వచ్చే టర్మ్లో రాబోయే 5 ఏళ్లలో విల్ గో ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ మొత్తంగా 415 కిలోమీటర్లకు పోవాలనుకుంటున్నాము. అందులో ఓవరాల్గా 10 ఏళ్లలో పోవాలనుకుంటున్నాము. వచ్చే టర్మ్లో ఖచ్చితంగా 250 కిలోమీటర్లకు హైదరాబాద్ మెట్రోని రాబోయే 5 ఏళ్లలో తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటాను. ఇందులో ఏ లైన్స్ అంటే మీరు చూస్తే అక్కడ అన్ని లైన్స్ కూడా కనబడతాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఆల్రెడీ టెండర్ కూడా అయింది, 31 కిలోమీటర్లు. ఇందులో 9 స్టేషన్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్. బిహెచ్ఈఎల్ నుంచి లగ్డికాపుల్ వరకు 26 కిలోమీటర్లు, మధ్యలో 24 స్టేషన్లు ఉంటాయి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ 5 కిలోమీటర్లు, మధ్యలో 4 స్టేషన్స్ ఉంటాయి. తర్వాత మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు, అంటే ఓల్డ్ సిటీ ఏదైతే మెట్రో ఉందో 5.5 కిలోమీటర్లు, మధ్యలో 5 స్టేషన్లు. తదనంతరం ఫేజ్ 3 తీసుకుంటే బిహెచ్ఈఎల్ పటాన్ చెరువు నుంచి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్ దాకా, ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట దాకా, శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్నగర్ దాకా, ఉప్పల్ గట్కేసర్ నుంచి బీబీ నగర్ దాకా, శంషాబాద్ తుక్కుగూడ నుంచి మహేశ్వరం నుంచి కందుకూరు దాకా ఎందుకంటే ఫార్మాసిటీ అక్కడ రాబోతుంది, అక్కడ దాకా. తర్వాత తార్నాక నుంచి ఈసీఐఎల్ దాకా, అదేవిధంగా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా. ఇక్కడ దీన్ని రక్షణ శాఖ వాళ్ళు మాకు భూములు ఇవ్వట్లేదు, అందుకే ఏమనుకున్నామంటే ఒక డబుల్ డెక్కర్ మెట్రో చేయాలి. మెట్రో ఒక లెవెల్లో మనకు రెగ్యులర్ ప్యాసింజర్ వెహికల్స్, ఇంకో లెవెల్లో మనకు మెట్రో రావాలి. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ దాకా దీన్ని కూడా డబుల్ ఎలివేటెడ్ చేయాలనుకుంటాం. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, కంటోన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వట్లేదు.
ఫేజ్ త్రీలో ఓఆర్ఆర్ చుట్టూతా మొత్తం ఒక దశల వారీగా పెంచుకుంటూ పోవాలి. ఓఆర్ఆర్ చుట్టూతా కూడా మెట్రో రావాలి, ఎందుకంటే అందులో ఆల్రెడీ రైల్ కారిడార్ ఉంది. ఆ 160 కిలోమీటర్లు దాన్ని ఫేజ్ త్రీలో మొత్తంగా చేయాలనేది లక్ష్యం. అల్టిమేట్గా చూస్తే 415 కిలోమీటర్ల మెట్రో రాబోయే 10 ఏళ్లలో చేయాలనే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పకుండా మీ దయ, మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ దట్ వీ వాంట్ టు వర్క్ ఆన్. జనరల్గా ఇండియన్ రైల్వేస్ అంటేనేమో మొత్తం భారత ప్రభుత్వం చేతిలో ఉంటాయి. నాకు కొత్త రైల్వే లైన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా మనకి భారత ప్రభుత్వం ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఒక కొత్త యాక్ట్ తెచ్చింది. కావాలంటే రాష్ట్రం పరిధి లోపల, రాష్ట్రం లోపల మీరు కొత్తగా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ చేసుకోవాలి అంటే ఆ అవకాశం మనకి ఇస్తుంది. కానీ డబ్బులు కావాలి, అల్టిమేట్గా దేనికైనా డబ్బులు కావాలి. చాలామంది అడుగుతుంటారు నన్ను, నల్గొండలో ఐటీ హబ్ పెట్టారు, మరి మా సూర్యాపేటలో ఎప్పుడు పెడతారు, లేదా మా మిర్యాలగూడలో ఎప్పుడు పెడతారు అని అడుగుతుంటారు. అదేవిధంగా మా కోదాడలో ఎప్పుడు పెడతారంటారు. మరి మహబూబ్ నగర్లో పెట్టారు, మా అలంపూర్లో ఎప్పుడు పెడతారు, ఇట్లా అడుగుతుంటారు. తెలంగాణలో చూస్తే, మీరు భూభాగం చూస్తే, తెలంగాణ జియోగ్రఫీ చూస్తే హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. ద రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ తెలంగాణ చివరి ప్రాంతం అంటే మనకు భద్రాచలం కూడా ఇవాళ దాదాపు 4-4.5 గంటలు వెళ్ళిపోతున్నాం. కానీ నేను చూసే తెలంగాణ, నేను ఊహించే తెలంగాణ, నేను బలంగా నమ్మే తెలంగాణ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నానంటే, ఈ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ అంటూ మనం తీసుకురాగలితే, దీస్ ఆర్ ఆర్ఆర్టీఎస్ అంటారు దీన్ని, ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ని. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే హైదరాబాద్ నుంచి ఏ నూక్ అండ్ కార్నర్ అయినా సరే మనకి చాలా ఈజీగా ఒక గంటన్నర లోపల, ఉదాహరణకు మా రాజశేఖర్ గారిది కరీంనగర్కి పోవాలంటే రాజశేఖర్ గారు రేపటి రోజున 1 గంట లోపల వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్లో, అప్పుడు ఏం జరుగుతుంది, కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ పోవడానికి ఎంత టైం పడుతుందో హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోయేదానికి కూడా అంతే టైం పడితే, అప్పుడు హైదరాబాద్లో ఉండి కూడా కరీంనగర్లో కంపెనీ పెట్టొచ్చు, లేదా కరీంనగర్లో ఉండి కూడా హైదరాబాద్కి పనిచేసి రోజు వచ్చి అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ రావాలి అంటే దాదాపు వచ్చే 10-15 ఏళ్ళు పడుతుంది. కానీ డెఫినెట్గా దిస్ ఇస్ సంథింగ్ దట్స్ వర్త్ ఇన్వెస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ థింక్ వీ షుడ్ డూ అండ్ మస్ట్ డూ ఇస్ హైదరాబాద్ టు విజయవాడ. మీరు చూస్తే వాళ్ళు 250 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి విజయవాడ కనుక మనం ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ ఒక ఎక్స్పెరిమెంట్ కింద స్టార్ట్ చేస్తే, ఒకవేళ గంటన్నర లోపల మనం హైదరాబాద్ విజయవాడ మధ్య రహదారిని కనుక దీన్ని చేసుకోగలిగితే, డెఫినెట్గా దట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ 2 స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ రెండింటికి కూడా అద్భుతంగా ఉపయుక్తంగా ఉంటుంది. దాన్ని ఒక పైలట్ కింద చేయొచ్చు. తదనంతరం మనం ఇంపార్టెంట్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో, బెంగళూరు సైడ్ కానీ మనకి బోలెడు ఉన్నాయి, నాగ్పూర్ ఉంది, బెంగళూరు ఉంది, ఆదిలాబాద్ సైడ్ ఉంది, కర్నూలు సైడ్ ఉంది. మనకి 4 వైపులా 8 జాతీయ రహదారులు ముఖ్యమైనవి హైదరాబాద్లోకి వచ్చేటి పోయేటి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తీసుకున్నట్టయితే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది, ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. బై ద వే దిస్ ఇస్ నాట్ బుల్లెట్ రైల్, ఇది బుల్లెట్ ట్రైన్ కాదు. బుల్లెట్ ట్రైన్ అంటే 350 కిలోమీటర్ల వేగంతో పోయేది. ఇది నేను చెప్పేది ర్యాపిడ్ రైల్ మూవ్స్ ఎట్ అబౌట్ 140 to 160 కిలోమీటర్స్ పర్ అవర్. సో మీరు కరీంనగర్ అనుకుంటే గంట లోపల వెళ్ళిపోవచ్చు, 160 కిలోమీటర్లు. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. డీసెంట్రలైజేషన్, హైదరాబాద్ మీద లోడ్ తగ్గడం, Tier 2 సిటీస్ పెరగడం, అఫ్కోర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. తప్పకుండా దానివల్ల లాభం ఉంటుంది. దీని కారిడార్స్ మేము ఏమనుకుంటున్నామంటే బ్రాడ్గా, నెక్స్ట్ స్లైడ్, అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ ఇన్ 1 hour, ఏ మూల నుంచి అయినా తెలంగాణ హైదరాబాద్కి గంట లోపల చేరుకోవాలి అనే లక్ష్యంతో ఒక చిన్న బ్రాడ్ ప్లాన్ వేసాము. ఉదాహరణకి షామీర్పేట్ మీదుగా కరీంనగర్ వెళ్ళడానికి 140 కిలోమీటర్లు గంట లోపల వెళ్ళిపోవాలి. అదే మాదిరిగా గట్కేసర్ నుంచి వరంగల్ ఆ రోడ్ ఎమ్మడిపోతే సరిగ్గా గంట లోపల వెళ్ళిపోవాలి. విజయవాడ దాకా కూడా చూసుకున్నా, మీరు కనీసం సూర్యాపేట కోదాడ దాకా చూసుకున్నా గంట లోపల వెళ్ళిపోవాలి. విజయవాడ దాకా అయితే గంటన్నరలో వెళ్ళాలి. శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా 50 కిలోమీటర్లే, అర్ధగంటలో వెళ్ళిపోవాలి. టీఎస్పీఏ నుంచి మనకి వికారాబాద్ దాకా 60 కిలోమీటర్లే, వి షుడ్ గెట్ దేర్ ఇన్ 30 minutes. అదేవిధంగా మనం జహీరాబాద్ దాకా కూడా వి షుడ్ బి ఏబుల్ టు గో ఇన్ 45 minutes. కండ్లకోయ నుంచి నిజామాబాద్ దాకా కూడా గంట లోపల వెళ్ళిపోవాలి. ఒరిజినల్గా ఈ 7 మొదలు అనుకుంటే 792 కిలోమీటర్లు అవుతుంది. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ డూయబుల్. దిస్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ తెలంగాణ ఫర్ ద నెక్స్ట్ 10 to 15 years. And this will really redefine our economy and redefine the growth strategy for the entire state. Next slide, please. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. హైదరాబాద్లో మీరు మంచినీళ్ళు చేశారు, హైదరాబాద్లో రోడ్లు బాగానే ఉన్నాయి, బాగా చేస్తున్నారు, ఇంకా చేయాలి. హైదరాబాద్లో పవర్ సిచ్యువేషన్ బాగానే అయింది, లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది. మరి వై డోంట్ యూ డూ బెటర్ ఫ్లడ్ మేనేజ్మెంట్? See, no city is flood proof. No city in the world is flood proof. మొన్న న్యూయార్క్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. రెగ్యులర్గా ఇంకా చాలా
ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో కూడా you keep getting flash floods. కానీ we have to plan. We have to plan for flash floods also. We have to plan for the unexpected also. So one of the things that is very close to my heart, which I would love to do, is a better flood management and a better drainage system for the city of Hyderabad, especially for these high density areas which have been merged into GHMC. ఈ పెరిఫరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ MCH కాకుండా బయట ఉన్న ఏరియాస్, రాజేంద్ర నగరు, మల్కాజ్గిరి, ఉప్పల్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఇవన్నింటి, కుత్బుల్లాపూర్, ఇవన్నింటికి సంబంధించి మనం బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, బెటర్ స్టామ్ వాటర్ డ్రైన్ మేనేజ్మెంట్, రిటెన్షన్ పాండ్స్ కట్టాలి, ఫ్లడ్ బ్యారియర్స్, ఎంబాంక్మెంట్స్, దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి. దాదాపు 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మీకు తెలుసు, మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెట్టిన ఖర్చు అంతా కూడా పెట్టేశాము. ఎంత పెట్టాలో అంత పెట్టాము, ఇంకేమైనా కొద్దిగా చివరి కొంత మిగిలింది. మనం పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా చాలా డబ్బులు పెట్టాం. డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి చేశాం. నౌ ద ఫోకస్ ఈజ్ ఆన్ అర్బన్ ఇన్ఫ్రా, అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విత్ గ్రోయింగ్ సైజ్ ఆఫ్ అవర్ బడ్జెట్ తప్పకుండా మనం ఇది చేసుకోవచ్చు. 100% నెక్స్ట్ టర్మ్లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ and better drainage management will be a huge challenge, at the same time an opportunity for all of us. Next please. Hyderabad chuttu we don't have enough tourism opportunities. This is one thing I would love to change. In fact, మీరందరూ మళ్ళీ నన్ను గెలిపిస్తే నెక్స్ట్ టర్మ్లో నేను సీఎం గారిని అడుగుదాం అనుకుంటున్నాను, సార్ నాకు ఒకవేళ మీరు మినిస్ట్రీ ఇస్తే టూరిజం మినిస్ట్రీ ఇవ్వండి అని. ఎందుకంటే ఐఎమ్ రియలీ కీన్ ఆన్ ఎన్ష్యూరింగ్ Hyderabad gets more social infrastructure addition, and this is important. My dream is to see Hyderabad as a World Heritage City. We have beautiful structures, heritage structures here. My dream is to get that tag, UNESCO World Heritage tag కావాలి. At the same time, మనం ఒకసారి న్యూయార్క్ వెళ్తే అక్కడ వర్చువల్ రియాలిటీ కంబైన్ చేసి అది మ్యూజియం తీసుకెళ్లారు. వర్చువల్ రియాలిటీ కంబైన్ చేసి, ఆగ్మెంటెడ్ రియాలిటీ కంబైన్ చేసి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టి అవన్నీ చూపెడతా ఉంటారు. సో అట్లా టెక్నాలజీని కూడా వాడాలి. దాంతోపాటు మన ఫుడ్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ in the world. The kind of food we have in Hyderabad, the range of food we have is truly unique. In fact, that's why we got the tag, UN tag kuda vachindi manaku, gastronomical delights sambandhinchi. We've been recognized by United Nations also. Want to ensure we do more of that. Of course, adventure tourism undi potential, spiritual tourism undi, medical tourism undi, wilderness tourism undi, inka chaala rakala tourism undi. Ippudu mana Telanganalo Jogulamba undi, Shaktipitham, tarvata ituvaipu Dharmapurilo Lakshminarsimha temple undi, బాసరలో సరస్వతి ఆలయం ఉంది, భద్రాద్రిలో సీతారామస్వామి, యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి, అట్లా కొండగట్టులో ఆంజనేయ స్వామి. ఇట్లా స్పిరిచువల్ టూరిజంకి చాలా స్కోప్ ఉంది. పక్కనే మళ్ళీ మనకు బ్యూటిఫుల్ రిజర్వాయర్స్ వచ్చినాయి. కడెం కానీ, కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ, రాజరాజేశ్వర సాగర్ కానీ, ఇట్లా రంగనాయక సాగర్, అన్నపూర్ణ, ఎన్నో రిజర్వాయర్లు వచ్చినాయి. సో వాటి చుట్టూత వీకెండ్ డెస్టినేషన్స్. ఇన్ఫ్యాక్ట్ సిరిసిల్లాలో వేర్ ఐ రిప్రజెంట్ ఫ్రమ్, నేను అక్కడ చూస్తున్నది ఏంటంటే, నేను మొన్న ఈ మధ్యన నా బర్త్డే జూలైలో ఉంటే నేను కేరళ పోయాను మా ఫ్రెండ్స్తో. కేరళ పోవాల్సి ఎందుకు రావాలి మనం? మన దగ్గర ఎందుకు హౌస్ బోట్స్ రాకూడదు? మన దగ్గర కూడా మనకున్న రిజర్వాయర్స్లో హౌస్ బోట్స్ పెడితే రాత్రిళ్ళు ఒక వీకెండ్ పోయి అక్కడ ఉండేదానికి ఫ్యామిలీతో సహా ఎంతోమంది రెడీగా ఉన్నారు. టుడే పీపుల్ ఆర్ విల్లింగ్ టు స్పెండ్. ఐ వాంట్ టు డూ దట్ ఇన్ తెలంగాణ, అండ్ దిస్ వుడ్ బి అ హ్యూజ్ ప్రయారిటీ ఫర్ నెక్స్ట్ టర్మ్. డెఫినెట్గా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. కృష్ణా నది మీద సోమశిల నుంచి మొదలు పెడితే శ్రీశైలం దాకా, నాకు ఒక ఆయన చెప్పారు, పేరొద్దులండి కానీ, అది అసలు అమెజాన్ జంగల్లో ఎట్లా ఒక రూట్ ఉందో అంత అపీలింగ్గా, అంత అద్భుతంగా ఉంటుంది. యూఆర్ గోయింగ్ త్రూ అ ఫారెస్ట్ రిజర్వ్, అమరాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి కూడా పోతారు అందులో. సో అంత గొప్ప ట్రైల్స్ ఉన్నాయి, అడ్వెంచర్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే టూరిజం ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ప్రయారిటీ ఫర్ నెక్స్ట్ టర్మ్. నెక్స్ట్ ప్లీజ్. దిస్ ఈజ్ అనదర్ బిగ్ డ్రీమ్. 2036, ఈరోజు 2023, ఇంకా 13 ఏళ్ళు దూరం ఉంది. I want Hyderabad to host Olympics when India gets its opportunity. So for that, మనం చాలా చేయాలి. స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయాలి. ఉన్న ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం బాగా చేయాలి మొదలు. తర్వాత కొత్తవి కూడా చాలా కట్టాలి. ఇంకా చాలా చేయాలి. కొంతమంది సొంతంగా చేస్తున్నారు, పుల్లెల గోపీచంద్ గారు, ఇంకా కొంతమంది సొంతంగా పాపం వాళ్ళ కింద మీద పడి, మన గగన్ నారంగ్ గారు వాళ్ళ కింద మీద పడి ఇండివిజువల్స్ చేస్తున్నారు. ఇది గవర్నమెంటు, పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు అండ్ ది స్పోర్టింగ్ సూపర్ స్టార్స్ మనందరం కలిసి చేస్తే హైదరాబాద్ కెన్ బికమ్ అ వెరీ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ హోస్టింగ్ ఒలింపిక్స్ వెన్ ఇండియా గెట్స్ ఎ ఛాన్స్. దానికోసం కూడా కొలాబరేషన్స్ కావాలి, పార్ట్నర్షిప్స్ కావాలి, దానికోసం కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇది కూడా ఒక ప్రయారిటీ కింద పెట్టుకొని స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేదానికి బలమైన ప్రయత్నం చేయాలనేది ఒక కళ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇమేజ్ టవర్ అంటే, ఇమేజ్ అంటే
multimedia, gaming, animation, entertainment, innovation in multimedia, animation, gaming and entertainment. ఇక్కడ కడుతున్నాం ఇమేజ్ టవర్ అని ఒకటి కడుతున్నాం. కానీ ఇమేజ్ టవర్ వేరు, ఇమేజ్ సిటీ వేరు. ఇమేజ్ సిటీ అంటే ఈరోజు మీరు తెలుసు, మీకు ఓటీటీ ఎంత బలంగా విస్తరించిందో మీరు చూస్తున్నారు. సినిమాలు ఒకవైపు, ఓటీటీ ఇంకోవైపు. కాంటెంట్ ఎంత క్రియేట్ అవుతుందో మీరు చూస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాంటెంట్ క్రియేటర్స్కి ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ హవ్ బికమ్ వెరీ వెరీ బిగ్. సొంతంగానే పిల్లలు యూట్యూబ్లో వీడియోలు చేసి, షార్ట్స్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. దే బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. అట్లా కాంటెంట్కి, టెక్నాలజీకి, టాలెంట్ డెవలప్మెంట్కి, ఇన్నోవేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ క్రియేట్ చేస్తూ వీ వాంట్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇమేజ్ సిటీ విచ్ విల్ ఆల్సో హ్యావ్ మీడియా ప్రొడక్షన్, సినిమాకి సపోర్టు, వర్చువల్ గేమింగ్కి, ఇంకా ఇతర సొల్యూషన్స్ అన్నింటికీ కూడా ఆల్ ఎన్కంపాసింగ్ ఒక సిటీ, ఒక కొత్త ఇమేజ్ సిటీ చేయాలి అనేది ఒక డ్రీమ్. ఇది మేము చూసేది, మనం గతంలో కూడా సీఎం గారు ఒకసారి రాచకొండ వైపు వెళ్ళి చూసి కూడా వచ్చారు. డెఫినెట్గా we will ensure that this becomes a huge priority for us. Thank you. Next. MICE, meetings, incentives, conventions, exhibitions. Well, Hyderabadలో ఒక HICC ఉంది. GMR వాళ్ళు ఇంకొకటి పెద్దది కడుతున్నారు, ఇట్లాంటిదే దాదాపు 8,000 to 12,000 సీటర్ కడుతున్నారు. కానీ we need more of these convention halls. We need more of these facilities. మనకి పెళ్లిళ్ళకి వాటికి వీటికి ఉన్నాయి, అవి ఇవి కొన్ని కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి. కానీ we need Hyderabad to become the MICE capital of the world, not just India, because we have that opportunity. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో 10 నెలలు మన వెదర్ బాగుంటుంది. చాలా చోట్ల 6 నెలలు పనిచేయగలుగుతారు, మిగతా 6 నెలలు పనిచేయలేరు. మనకు ఆ ఆపర్చునిటీ ఉంది. హైదరాబాద్ కనెక్టివిటీ, ఫ్లైట్స్ పెరిగిన కొద్దీ డెఫినెట్గా లాజిస్టిక్స్కి ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ అది ఎక్కడ జరుగుతుంది, ఆటో ఎక్స్పో జరుగుతుంది పెద్దది, స్టడ్గార్ట్ అనుకుంటా, స్టడ్గార్ట్లోనే ఫ్రాంక్ఫర్ట్లో జరుగుతుంది. CES అనేది వేగస్లో జరుగుతుంది. అట్లా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. అట్లా హైదరాబాద్లో కూడా వీ కెన్ హోస్ట్ వరల్డ్ క్లాస్ ఈవెంట్స్. వీ కెన్ ఎన్ష్యూర్ that we collaborate with some of the world leaders and make sure that we become a go-to destination in the world for incentives, meetings, exhibitions, etc., etc. But I'm very confident, as it is, we are number 2 in the country today. Delhi tarvata, we are the MICE capital. All the event managers would know that. But I want Hyderabad to become an important event city for the world. And I'm sure with some concerted effort, we can pull it off. Next, please. ఇందాక రాజశేఖర రెడ్డి గారు కొంతమంది అడిగారు మిత్రులు, ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి మధ్యన కొత్త హైదరాబాద్ వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, దాని గురించి చెప్పండి అన్నారు. వాట్ ఐ వుడ్ లవ్ టు సీ ఇస్ డీకంజెషన్ ఆఫ్ హైదరాబాద్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ హైదరాబాద్. ఐ వుడ్ లవ్ టు సీ మోర్ టౌన్షిప్స్ కమ్ అప్. ఆల్రెడీ సెటిలైట్ టౌన్షిప్ పాలసీ తెచ్చాము, కానీ ఇంకా కూడా చాలా జరగాల్సింది ఉంది. అంటే రేపటి రోజున లివ్, వర్క్, లెర్న్, ప్లే అనే మోడ్లో, లివ్, వర్క్, లెర్న్, ప్లే అనే సెల్ఫ్ కంటైన్ మోడ్లో రేపటి రోజున గ్రోత్ ఉంటేనే హైదరాబాద్ అనేది మనం అనుకున్న స్థాయికి ఎదుగుతుంది. ఇవాళ మీరు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఎక్కడ పోయినా కూడా యుల్ సీ లాట్ ఆఫ్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్. ఆ స్థాయికి హైదరాబాద్ కూడా చేరుకోవాలి అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి అంటే ఇన్ఫ్రా యాడ్ చేయాలి. ఇక్కడ డెవలపర్స్ రోల్ చాలా కీలకం. వీ విల్ ఆఫర్ యూ ఇన్సెంటివ్స్, వీ విల్ రిక్వెస్ట్ యూ టు వర్క్ ఆన్ అ మోడల్ వేర్ యూ కెన్ కొలాబరేట్ విత్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ మేకింగ్ షూర్ దట్ దిస్ బికమ్ ఇన్ ద గో టు డెస్టినేషన్. ఐఎమ్ లుకింగ్ ఎట్ అ లార్జ్ సైజ్. అంటే 50 ఎకరాలు అట్లా కాదు, 500 ఎకరాల్లో, 1000 ఎకరాల్లో సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్ రావాలి. అందులోనే అన్నీ ఉండాలి, స్కూల్స్ ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మాల్స్ ఉండాలి. అందులోనే నివసిస్తూ అందులోనే మీ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ కడుతూ ఆల్ ఎన్కంపాసింగ్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్ రావాలి. దిస్ ఈస్ అనదర్ గోల్ దట్ వీ హ్యావ్ టు సెట్ ఫర్ అవర్ సెల్స్ యాజ్ అ సిటీ. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ విత్ యోర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడ్. ఎక్కడ చూడాలనుకుంటున్నాను నేను హైదరాబాద్ని 100 ఏళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు 2047లో అంటే దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లవ్ టు కాల్ మై సిటీ దెన్. I would love to see my city as a technology and innovation hub, a leading sustainability and world-class infrastructure, education and research are excellence, cultural heritage and harmony, communal harmony is important, and most importantly, social equality and economic prosperity. అంటే సంపద సృష్టించడమే కాదు, సమానంగా అన్ని వర్గాలకి అందినాడే, ఆర్థిక అసమానతలు లేనినాడే భారతదేశం నిజంగా కూడా 2047 కల్లా we can truly become a global power. Telangana has a huge role to play in that. That you will support us. Telangana.
Thank you so much, sir. Your vision of making Hyderabad a truly global city has inspired us. We all generally have a vision of 5 to 10 years. It's great to see your vision for the next 25 years, which shows your commitment to transform Telangana and especially Hyderabad. Can we again put our hands together for Sir, everyone? Mr. Vijay Sai Garu, Secretary General of NAREDCO, Telangana, to deliver the vote of thanks. అందరికీ నమస్కారం. మనం అందరం పైకి వచ్చేద్దాం, అందరం కిందికి పోదాం, మళ్ళీ అందరూ వచ్చేద్దాం. 4 తెలుగు పదాలు అక్కడ అందరికీ తెలుగు వస్తుందని ఈ పదాలు వీటి అర్థం మనకి చాలా మంది తెలీదు. ఓవరాల్ అంటే ఇవన్నీ కలిస్తే బ్యాలెన్స్ గ్రోత్, అందరికీ Honorable Minister KT Ramarao Garki, and he is also our Minister, members of NAREDCO, CREDI, TBF, TDA, and other real estate members ku, real estate industry ki sambandhinchina stakeholders andarki, all the banks who participated here like SBI, HDFC, ICICI, and real estate industry consultants, JLL, CBRE, print and electronic media, వాళ్ళందరికీ కూడా మా అందరి అసోసియేషన్ తరఫున అభినందనలు. తర్వాత మా స్పాన్సర్ టెక్నో పెయింట్స్ హూ స్పాన్సర్డ్ ఫర్ దిస్ ఈవెంట్, వారికి కూడా మా అందరి తరఫున అభినందనలు. సో అంటే మీ అందరూ మన అసోసియేషన్లు అన్నింటిలో భాగస్వాములు కాబట్టి, అంటే మనం ఇన్ని అసోసియేషన్లు ఉన్నా కూడా KTR గారు unlike political parties, so we are together when we are representing a cause. We are not different, we are all equal. మేమందరం కూడా పనిచేసేది ఏంటంటే ఇండస్ట్రీకి ఏది మంచిదైతే అది, ఎవరు దేని గురించి వర్కౌట్ చేసినా కూడా అది ఇండస్ట్రీ అందరికి ఉపయోగపడుతుంది. దో వీ హ్యావ్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కొన్ని విషయాల్లో వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వీఆర్ టుగెదర్. మేము ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం సింగిల్ ప్లాట్ఫామ్ మీద. అది ఐ థింక్ లాంగ్ టైం బ్యాక్ కేసీఆర్ గారు, KTR గారు ఇద్దరు సజెస్ట్ చేశారు, అంటే ఇన్ని అసోసియేషన్లు ఎందుకు, అన్ని అసోసియేషన్లు కలిసి పనిచేయండి అని. సో అప్పుడు మీరు ఇచ్చిన అడ్వైజ్ని ఫాలో అవుతా మేమందరం కలిసి ఉన్నాం. ఇట్లా కలిసి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఉండగలిగామంటే అది మా అందరి మెంబర్ అసోసియేషన్ గొప్పదనం, మా ఒక్కళ్ళదే కాదు అన్ని మెంబర్ అసోసియేషన్స్ గొప్పదనం. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అనే భవిష్యత్తులో